నేను అన్నాను, 5వ పాపకు 6వ పాపకు నా గర్భసంచి తెగిపోయినప్పుడు నువ్వు నాకు అన్యాయం చేసావు ప్రభు అన్నాను. నేనా? నీకు అన్యాయం చేశానా? ఇది ఎక్కడ అన్యాయం అన్నాడు. అవును, నువ్వు నాకు అన్యాయం చేసావు. నా ప్రాణం తెగించి బిడ్డను కన్నాను. ఇచ్చావేమో ఇచ్చావు. కొడుకుని ఇచ్చుంటే ఎంత బాగుండేది. నా కొడుక్కి ప్రభు పమ్మికి తోడుండేవాడు కదా. వాడు అక్కడైపోయాడు కదా. నేను ఎంత ప్రాణం తెగించి కంటే వాళ్ళ కూతుర్ని ఇచ్చావు అంటే ప్రభు అన్నాడు, లోకములో ప్రపంచంలో కోట్ల కొలది గొడ్రాండ్రు ఉన్నారు. వారి బిడ్డల కొరకు అలమటిస్తున్నారు. నీకు నేను అడగకుండా ఇస్తున్నాను కదా, అలసైపోయాను అన్నాడు. ఏమన్నాడు? నేను అడగకుండా ఇస్తున్నాను కదా, నీకు అలసైపోయాను. ఒక మనుషుడు పెన్నో పిన్నో నీకు ఇస్తే థ్యాంక్స్ చెప్తావు. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పటానికి బదులు నువ్వు నాకు అన్యాయం చేసావంటున్నావు. 65వ కీర్తన 1వ వచనం చదువు అన్నాడు. అక్కడ ఏముంటుంది? సియోనులో మౌనముగా నుండుట స్తుతి చెల్లించుటే. అంటే ఇప్పుడు నాకేం చెప్పాడు, ఏం నేర్పించాడు యేసయ్య? నువ్వు మౌనముగా ఉండి స్తుతి చెల్లించు. ఇదెందుకు ఇచ్చావు, అదెందుకు ఇవ్వలేదని అడిగే అధికారము నీకు లేదు. ఏదిస్తే తీసుకొని థ్యాంక్స్ చెప్పటమే. ఇదెందుకు అదెందుకు అని అడిగే అధికారం నీకు లేదు అని మంచి పాఠం నేర్పించాడు యేసయ్య నాకు. ఇప్పుడు అమెరికాలో ఉంది ఆ పాప బ్లెస్సీ. ఆమె పుట్టినప్పుడు జరిగింది ఇది. ఆ తర్వాత గర్భసంచి మూసేశారు. దేవుడు మిరాకల్గా దేవుడు మూసిన గర్భంలోని జెస్సీని ఇచ్చాడు. జెస్సీని ఇంకో 1-2 గంటలకు కంటాననగా ఫ్రాక్ చూపిస్తున్నాడు దేవుడు నాకు. ప్రార్థన చేసి పంపిస్తారు కదా, మా అమ్మమ్మ గారు నా భర్త గారు ఇద్దరు ప్రార్థన చేసి నన్ను పంపిస్తుంటే నేను కళ్ళు మూసుకుంటే చిన్న ఫ్రాకు స్ట్రైప్స్తో రెడ్ ఫ్రాక్ అమెరికాలో ఉంటాయి, ఈ బుట్టల ఫ్రాకులు, అది చూపిస్తున్నాడు. నేను చెప్పాను ప్రార్థన అవ్వగానే, ఇప్పుడు కూడా నాకు పాపే. లేదు లేదు లేదు, నీ కడుపు చాలా షేపు చాలా వేరుగా ఉంది, ఖచ్చితంగా ఈసారి నీ కొడుకే అంది మా అమ్మమ్మ. లేదు, ఈసారి కూడా నాకు కూతురే. ఎందుకంటే పోయినసారి అన్యాయం చేసావని యేసయ్యని అన్నాను కాబట్టి ఇప్పుడు నాకు ముందే చూపిస్తున్నాడు. నేను బాధపడకుండా, మళ్ళీ నేను కంప్లైంట్ ఇవ్వకుండా నాకు ముందే ఇదిగో నీకు ఇది ఇవ్వబోతున్నానని చూపించాడు. ఖచ్చితంగా నాకు పాపే. పోయాను, 1/2 అవర్లోనే డెలివరీ అయిపోయింది. మూయబడిన గర్భసంచిలో నుంచి నార్మల్ డెలివరీ రావటం ఇంపాసిబుల్. సైంటిఫిక్గా అది ఇంపాసిబుల్. కానీ దేవుడు నార్మల్ డెలివరీని ఇచ్చాడు. ఆ 6 కన్నా ఎక్కువ వెయిట్తో పుట్టింది ఆమె. 4 kgs ఉంది. డాక్టర్ ఆశ్చర్యపోయింది. కుట్లేసి నీ గర్భం నుండి ఎలా 4 kgs బేబీ నార్మల్గా వచ్చింది? ఇది సైంటిఫిక్గా ఇంపాసిబుల్ లిల్లీ. నిన్నేదో సూపర్ న్యాచురల్ పవర్ నడిపిస్తుంది.